ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక్కడ పెట్టండి అమ్మా. బుజ్జి ఏంటమ్మా? ఇదిగోండమ్మా. వస్తాను. ఏంటి? వాచ్ ఏంటి టెలిగ్రామ్ వచ్చిందా? కాదు, క్లాస్ వస్తే వీళ్ళ నాన్నగారు వీడికేదో బహుమతి కొనిస్తానన్నారు, అదే పంపించారు. అది సరే, క్లాస్ వచ్చినందుకు వీడికి కాదు వదినా, మీకు ఇవ్వాలి బహుమానం. ఎదురా చూపించు. ఎలా ఉంది చిన్న? సీకో 5 ఫస్ట్ క్లాస్ వాచ్. చూడమ్మా. చాలా బాగుంది నాన్న. గిన్నెలో నీళ్లు పడుతున్నట్టు సౌండ్ వస్తుంది. బాగుందిరా, ఇదిగో వేసుకో. వెళ్దామా? ఎంత నేర్చిన ఎంత వారైనా కాంతదాసులే. అరే, తెగిపోయిన గాలిపటంలా ఎటు బయలుదేరావు? కొత్త వాచ్ చూసావా? మా నాన్నగారు పంపించారు. ఏది చూడు. ఆహా, నువ్వు మహా శ్రీమంతుడులా ఉన్నావు. ఊరికే దిష్టి పెట్టకయ్యా బాబు. బాలక, ఇప్పుడు టైం ఎంతైంది? 10:30 ఓహో, సరే బయలుదేరి. ఇంకా చూపించి తీసుకెళ్ళి. పోతే అనుకున్నట్టే ఆ భస్మం పనిచేసింది. పాపం, అనుభవించే యోగం నీకు లేదు. యోగం ఉన్నవాడికి దక్కబోతోంది. అర్థం కాలేదా? పిల్లని చూడటానికి వచ్చారు. పిల్ల ఆ వైపు, నేను ఈ వైపు, మా ఇద్దరి మధ్యన ఒక పెద్ద స్క్రీన్. నాకు పిల్ల కాలు మాత్రమే కనిపిస్తుంది. పిల్ల కనపడడం లేదేమిటా నేను దిగాలు పడిపోయాను. ఇక ఆ పిల్ల తల్లిని చూశారు, మంచి విగ్రహ పుష్టి. పిల్లను శాంతం చూడాలని నేను ఆవిడతో గట్టిగా చెప్పగలనా? పిల్ల తాలూకు ఏదో ఒక అవయవం చూపిస్తామని వాళ్ళ అమ్మంది. దాన్ని బట్టి పిల్ల రూపురేఖలు మనం ఊహించుకోవాలి కాబోలు. పిల్ల ఏ అవయవం చూపించమంటారని మళ్ళీ వాళ్ళ అమ్మ అడిగింది. నేను అలా ఆలోచించి చూశాను. పిల్ల కాలు మాత్రం చూపిస్తే చాలండి అని నేను వాళ్ళ అమ్మతో చెప్పాను. కారణం, శ్రీరాముడు సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు దశరథుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేసేట. ఆ రోజు శ్రీరాముడు చెప్పిండే నాకు గుర్తొచ్చింది. నేను ఆ సమాధానం చెప్పాను. అవన్నీ ఆ కాలంలో మాటలు అనుకోండి. ఈ కాలంలో మేము అలా అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి? రతి రెడీ అవుతోంది, వచ్చేస్తుంది. అయ్యో, రతి అంటే వీడొచ్చాడేమిటా అనుకుంటున్నారా? వీడు మా పక్కింటి కుర్రాడు. ఇంజనీరింగ్ చదవడానికి పట్నం వెళ్ళబోతున్నాడు. మంచి కుర్రాడు, ఉంచిందలేస్తాడు, సిగ్గు ఎక్కువ. అమ్మాయి రతి, వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ కాచుకుని ఉన్నారు. నడు లోపలికి. వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డానికి అదే, నిన్ను చూడ్డానికి. నడు లోపలికి. ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు? అడు తిరుగో. మనిషికో మాట, గుడ్డుకో దెబ్బ అంటారు.
ఊరికి వెళ్ళి ఉత్తరం రాస్తాం. అలాగే అలాగే వెళ్ళొస్తామండి. మంచిది, వెళ్ళిరండి. బుజ్జి, వాళ్ళ పెళ్లి చూపులకు వస్తే నీకెందుకు నా మీద కోపం? దానికి నేను బాధ్యురాలు కానుగా. అయితే మరి ఎందుకని అతని ముందు నుంచున్నావు? వెళ్ళి నుంచుంటే ఇంకేముంది, నీకు పెళ్ళి అవుతుంది. చేసుకున్నాక ఇలాగే అంటావా నేనే బాజురాలని? సావిత్రి, రెండోదినా. ఇదిగో మా అన్నయ్య నీ ఇళ్ళు నవ్వులుతున్నాడు కానీ నీకు చెప్పడానికే నాకు మాత్రం ఆ అబ్బాయి బాగా నచ్చాడు. వాళ్ళు అసలు అమ్మాయికున్న సర్పదోషం గురించి పట్టించుకోనే లేదు. ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా. అదుంది. మరి అప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా. వచ్చిన అతనికి నువ్వు నచ్చావా? నచ్చుండొచ్చు. అతను నీకు నచ్చాడా? ఎవరు? వచ్చిన అతను నచ్చలేదు. ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు? అలాంటి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని? చేసుకోవా? చెప్పు, చేసుకుంటావు లేదా? చేసుకోను. ఇంటికి పదవే. ఇంటికి పదమంటున్నానా? గొంతు నువ్వు చంపు. సిగ్గులేదా? ఓ ఏంటమ్మా, ఏమైంది వదినా? నీ సుపుత్రుని అడుగు. ఇలా చూడు, ఇవాళతో అన్ని తెగిపోయాయి. నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను. నీ కొడుకు గనక మళ్ళీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు. చాలు చాలు, ఆడింది చాలు, పొండి. ఇప్పటి వరకు ఇలా ఆటలాడి మా కొంప ముచ్చింది చాలు. పొండి మీ ఇళ్ళకి. చెప్పేది మీ కాదో, ఇంకోసారి మా ఇంటికి వచ్చారంటే మరీ అది దక్కదు. పొండి మీ ఇళ్ళకి. ఎందుకే వాళ్ళ మీద విరుచుకుపడతావు? మీరు వెళ్ళండి నాయన, వెళ్ళండి. అనవసరంగా పిల్లల మీద నీ కోపం చూపించద్దే అని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మరి ఇంకేం చేయను? ఎత్తుకుని ముద్దులాడినా? తప్పే ఉంది. ఇంకో 2 రోజుల్లో ఆ బుజ్జిగాడు కాలేజీకి పోతాడు. అంతవరకు నీ నోట మాట వినబడకూడదు. విన్నాను, నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను, జాగ్రత్త. అందరికీ తేరగా నేను ఒక్కతినే దొరికాను. నా కర్మ. సర్పదోషం అది ఇదని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. ఆఖరికి కుదరక ఈ సంబంధం కుదిరింది. దాన్ని త్వరగా ఖాయం చేయమంటే. ఎందుకే ఊరికే అరిసి గీ పెడతావు? ఊళ్ళో వాళ్ళు వింటే ఎవరికి పరువు నష్టం? నీ కూతురికి అదార్థం చేసుకోవే. చూసావా, నా కూతురని వేరు చేసి మాట్లాడుతున్నావు. అంటే దానికి నువ్వేమీ కానట్టేగా లెక్క. ఏమీ కానని ఎవరన్నారే? నేనన్నానా? ఇలా చూడు,
ఇలా సూటిపోటి మాటలతో నన్ను దెప్పకు చాలా. నాలో ఉన్న తపనేంటో నీకు అర్థం కావటం లేదు. ఓ కథాకార్యం అంటే దానికి ఎవరున్నారు చెప్పు? తోబుట్టువే సాయం చేయలేదంటే ఇక ఊళ్ళో వాళ్ళు ఎవరు సాయం చేస్తారు? అయ్యో, సాయం చేయనని ఎవరన్నారే? ఇంతకీ నీకు ఆ కుర్రాడు నచ్చాడా? బాగా నచ్చాడు. సరే, నేను వెంటనే ఖాయం చేస్తాను. నువ్వు కంటతడి పెడితే నేను తట్టుకోలేనే. కాస్త నిబ్బరించుకో. ఎక్కడికి రా బయలుదేరావు? ఊరికే అలా బయటికి. ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. చేసే నిర్వాహకం చాలు. ఇంకోసారి గడప దాటావో నీ కోళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. పరువు ప్రతిష్టలు గంగలో కలపడానికే పుట్టాడు నా కడుపున. ఎన్ననుకున్నా ఇప్పుడేం లాభం ఒకయ్యా? ఎంత చెప్పాను ఊరికే గారాపం చేసి వీడిని పాడు చేయకోని. ఇప్పుడు ఆఖరికి పరువు తీసి పారేశాడు. పొర లోపలికి. బయటికి బయలుదేరట. ఏమిటి విశేషాలు బుజ్జిగారు? ఏమీ లేవు. స్మాలేస్తావా? దమ్ములాగుతావా? లేదు. రే, మగ పుట్టుకంటూ పుట్టాక కొన్ని అలవాట్లు ఉండాలిరా. అవన్నీ వీళ్ళకి తెలియవు. కాకపోతే కాస్త చాటుమాటుగా గుట్టుగా అన్నీ చేసుకోవాలి. మరీ నీలాగా ఓపెన్ అయిపోయి బయటపడిపోతేలా? సరే కానీ ఏమైంది? ఏది ఏమైందిరా? నాకు విషయం తెలిసిలే, అంతా విన్నాను నేను. ఇలా చూడు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు, అర్థమైందా? నేను స్ట్రిక్ట్గా చెప్పేశానులే. మిమ్మల్ని లాభలేదు. అరే అది కాదు, వస్తానురా. మీకు అసలు బుద్ధుందా? వాడిని నాలుగు తిట్టకుండా. ఎందుకని వాడిని తిట్టాలి? ఎందుకా? అంటే వాడు చేసింది కరెక్టేనని సమర్థిస్తున్నారా? నువ్వు టీచర్వే గాని పిల్లల మనసు నీకు బొత్తిగా అర్థం కాదే. అబ్బో, వీరికి బాగా అర్థం అవుతుంది. నాకు అర్థం అవుతుంది. నేను ఈ వయసు దాటి వచ్చిన వాడినేనే. ఈ వయసులో ఇలాంటివి జరుగుతాయి. అది తెలుసుకుని జాగ్రత్తగా ప్రవర్తించాల్సింది మీరే. ఏంటి మేమా? నీకు అర్థమేంటి చెప్తాను. ఈ కౌమార వయసు అనేది కళ్ళలేని గుర్రం లాంటిది. ఈ వయసులో ఉన్న పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ వాచ్ చేయాల్సింది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైన మీరే. ఒకవేళ వాడేదైనా తప్పు చేస్తే వెంటనే వాడిని కొట్టడం తిట్టడం కాదు మీరు చేయాల్సిన పని. మరి వాడికి అర్థమయ్యేటట్టు అడ్వైస్ చేసి మెల్లగా మన దారిలోకి తెచ్చుకోవాలి. అడ్వైస్లోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది రా. పద, ఒక ముద్ద తిందు గాని. మనసులో ఉన్న బాధ తట్టుకోలేక నిన్నలా అన్నాను. అక్కడలా చూసేసరికి కోపం నడుచుకోలేక నోటుకొచ్చినట్టు తిట్టాను. నా కన్న బిడ్డ పరువుకి భంగం ఏర్పడితే చూసి తట్టుకోగలనా? ఏమే, నాకు విషయం చెప్పు. నాకు దిక్కెవరే? నువ్వు తప్ప. నిన్నో అయ్యకి కట్టపెట్టి అత్తారింటికి పంపితే గాని నేను ప్రశాంతంగా కన్నుమూయలేను. అది నీకెందుకు అర్థం కావటం లేదే? నా బంగారు తల్లివి కదా, వచ్చి తినవే.
వెళ్ళిపో బుజ్జి. నేను వెళ్ళను. వెళ్ళమంటున్నానా? వెళ్ళను. రతి, నువ్వు ఈ బట్టలన్నీ జాడించి తీసుకురా. పదవే. శాంతి, నువ్వు నడు. నేనంతా విన్నాను. అసలు చెప్పాలంటే మీ అమ్మే దీనికి అతడికి కారణం. ఏమంత తప్పు జరిగిపోయిందని అంత రాద్ధాంతం చేసింది? నాదే తప్పు. నేనంత చనువుగా ప్రవర్తించకూడదు. అదే నేను లైబ్రరీకి వెళ్తున్నాను చిన్నానా. అక్కడ మెంబర్షిప్ని క్లోజ్ చేయాలి. అన్నీ క్లోజ్ చేయాలి. వెళ్ళు. అడ్మిషన్ అంతా దొరికింది.
తెలుసు. ఇప్పుడు వెళ్ళిపోతే నేను మళ్ళీ పండక్కే వస్తాను. ఆ టైంలో నువ్వుండవుగా, అక్కడికి వెళ్ళిపోతావుగా. ఎక్కడికి? మీ అత్తగారింటికి. వెళ్ళడానికి ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏం చెప్పాలి బుజ్జి? సాయంత్రం వస్తావా నాగశిల్పాల దగ్గరికి? రాను. రావాలి. రానని చెప్తున్నానుగా. నేను అక్కడికి వస్తాను, నీకోసం వెయిట్ చేస్తాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి. నా మీద ఇష్టం ఉంటే రావాలి. కోపమా? ఎందుకని? అందరూ నిన్నేగా తప్పుగా మాట్లాడుతున్నారు. అదేం పర్లేదు. అందుకు కారణం నేనే కదా. కాదు. కాదా? నువ్వు కాదా, నేనే కదా పెద్దదాన్ని. కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించుండాల్సిందే. బుజ్జి పద వెళ్ళిపోదాం. రా రా. బుజ్జి ఎక్కడికి? రతి ఆగు. బుజ్జి బుజ్జి
వెళ్తున్నాను. ఏమైంది? లేరది, నేను నీతో ఇంటికి వస్తాను. వద్దు, అనవసరంగా గొడవలు వస్తాయి. నువ్వు ఒక్కతివి. ఏం పర్లేదు, ఎవరితోనూ ఏం చెప్పొద్దు. రతి, రతి, అమ్మా ఏమైందమ్మా? ఏమైంది తల్లి? భగవంతుడా, నా కూతురికి ఏమైంది? ఏమైంది తల్లి? కాలు అలా ఉందేమిటి? అయ్యో, కాలికి ఏమైంది? ఏమైంది? అయ్యో, పాము కాటేసిందా? ఒరే అన్నయ్య, త్వరగా రారా, నా కూతుర్ని పాము కాటేసిందిరా, త్వరగా రా. అయ్యో, నేను ఇప్పుడేం చేయను భగవంతుడా. బాబు కాస్త త్వరగా రండి. పదండి, నేను వస్తాను. ఒరే అన్నయ్య, నా కూతుర్ని కాపాడరా, కాపాడు. ఏనాడు చేసుకున్న పాపం సర్పదోషం ఇలా బయటపడింది. సావిత్రి, నా కూతుర్ని పాము కాటేసింది, నా కూతుర్ని పాము కాటేసింది. వదలండి, నేను వెళ్ళాలి. వదలండి నన్ను. ఊరుకోండి అమ్మా. పాపం రతి. భారతి, మనం ఓసారి వెళ్ళి చూసిస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, కానీ మనం ఒక్కళ్ళం. ఉదయం చెప్పేది నిజమే. ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్ళని చూసి రాకపోతే బాగోదు. కానీ ఇంత రాత్రప్పుడు మీరు ఆడవాళ్ళు వెళ్ళక్కలేదు. రేపు ఎలాగూ పొద్దున్నే బుజ్జిగాని దింపి రావాలిగా. వాడిని దింపేసి నేను వెళ్ళి చూసి వస్తాను. బుజ్జన్నయ్య, నాన్న పిలుస్తున్నారు. సాయంత్రం బయలుదేరిపోతారుగా? హాస్టల్లో దింపేశాక ఇంక నాకు అక్కడేం పని? హాస్టల్ వార్డెన్ కలుస్తారుగా? కలుస్తాను. బుద్ధిగా చదువుకో బుజ్జి. ఫ్రెండ్స్ గ్రిడ్స్ అని ఊరికి తిరక్కో. బుజ్జి, ఏ అవసరం వచ్చినా ఉత్తరం రాయి, అర్థమైందా?
రారా త్వరగా రా. ఏంటి ఒంట్లో బాగాలేదా? ఏం లేదు. బుజ్జిని చెప్పేది విను. బుజ్జి. వద్దు, వెళ్ళొద్దు. ముందు చెప్పు. నువ్వు ఊరుకో చెల్లె. ఈ నా మాట విను. వద్దు. ఇదిగో, బస్ వచ్చేసింది. అరే వద్దంటానా? ఇదిగో, బస్ వచ్చేసింది. బస్ ఎక్కు. మాట విను. బస్ ఎక్కు. ఎక్కమంటే ఎక్కు. బుజ్జి, కూర్చో. ఏడవకు చెప్తున్నాను. కూర్చోరా. కూర్చో. ఇదిగో, మాట విను బుజ్జి. నేను చెప్పేది విను. లోపలికి వెళ్ళు. కూర్చో. కూర్చోరా. నీకే చెప్తున్నాను. కూర్చో. వద్దు. ఏడవకు. ఏడవకు. రేయ్. పోరండి, పోరండి. రేయ్, వద్దురా. అరే ఏడవకు బుజ్జి.